ప్రభు సన్నిధానంలో కొనసాగేవారిగా ఉన్నారు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం మొదటి నుంచి మనము కొన్ని మాటలు చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోలేనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారికి డేరాలు పెట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపాడుతారు. వారు కలిసి పనిచేయుచున్నారు. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు ఈరోజు వివరించడానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ అంశాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చిన మా ప్రియులు ఈ మాటలు వింటున్నారు, అర్థం చేసుకుని ఒక జ్ఞానం ఎదిగి కృపకు పాత్రలో ఉన్నట్లుగా సహాయం చేస్తున్నాడు. ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లరా, ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, చరిత్రలో పాత నిబంధనలో కొంతమంది దేవునికి ఇష్టమైన భక్తులు ఉంటే, క్రొత్త నిబంధనలో కొంతమంది భక్తులు దేవుని కొరకు సవాళ్ళుగా నిలబడిన వారు. వారిలో చాలామంది అపోస్తలుల కార్యములలో ఉన్నారు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మీరు చదివారు, అయినప్పటికీ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అకులా, ప్రిస్కిల్లా. అకులా సహకారిగా సాగిపోయాడే తప్ప విస్తారమైన ప్రోత్సాహం, విస్తారమైన పని ప్రిస్కిల్లా కొనసాగించినట్లుగా చరిత్ర యొక్క ఆధారాలు మనం గమనిస్తూ రావచ్చు. ఈరోజు ప్రిస్కిల్లాలో ఉన్నటువంటి అమూల్యమైన కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నాం. ప్రిస్కిల్లా అనగా అర్థం ఏంటంటే అర్హమైన. అలాగే బహు ధైర్యశాలి అని కూడా ఈమె గురించి గ్రంథస్థం చేయబడి ఉంది. బహు ధైర్యశాలి. అన్ని విషయాలలో తన ప్రత్యేకతను, తన మార్పును ఎక్కడ రాజీ పడేదానికి ప్రయత్నం చేయకుండా తన క్రమాన్ని ముందుకు కొనసాగించుకుంది. తన కుటుంబాన్ని ముందుకు నడిపించింది. తన యజమానుడు, తన యొక్క కుటుంబం అంతా కూడా దేవుని ప్రణాళికలలో నిలిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారు యూదులు అనగా ధర్మశాస్త్రానికి లోబడిన వారు. కానీ ప్రభు సువార్త వినటం ద్వారా వారు యేసుక్రీస్తు భక్తులుగా మారిపోయారు. యేసుక్రీస్తు భక్తులుగా మారి వారు ఇటలీ ప్రాంతానికి క్రొత్తగా వచ్చారు. ప్రియులారా, వారు చాలా గోప్యంగా, ఎంతో జాగ్రత్తగా దేవుని యొక్క సువార్తను ఇతరులకు తెలియజేస్తూ ఉన్నారు. కఠినమైన మాంత్రికులకు కూడా, కఠినమైన వ్యతిరేకులకు కూడా వారు సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డారు. వాస్తవంగా వారు పనిచేసే క్రమం కలిగిన వారు. ఏం పని చేస్తున్నారు?
నెంబర్ 1, వారు ఏం పని చేస్తున్నారు? డేరాలు కుట్టే పని చేస్తూ ఉన్నారు. ఒక పనికి వారు బాధ్యత కలిగిన వారిగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి దేవుని పని పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పగా ఉంది. ఈరోజు మన పని మనం చేసుకుంటూ దేవుని పరిచర్యలో సహకరించడం చాలా గొప్ప సంగతి. దానివల్ల ప్రభువు గొప్ప దీవెనలు వారికి అనుగ్రహిస్తాడు. పని చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పని విస్తరించిన తర్వాత ఆ పనిలో ఫుల్ టైం సాగిపోవాలి. దేవుని పని చేస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ ముందు కొనసాగాలని భావించినప్పుడు నీ కష్టం ద్వారానే ఫలితం ఆశించాలి తప్ప దేవుని ద్వారా ఆశీర్వాదానికి సంబంధించిన ఫలితం ఆశించాలి తప్ప మరి ఒకటి ఆశించడానికి పొందటానికి అర్హత లేదు అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప అనుభవం ఏంటంటే కష్టపడటం. ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు, కొందరైతే కష్టపడటానికి ఇష్టపడటం లేదు. కష్టపడాలి. కష్టపడడం గురించి ప్రిస్కిల్లాలో నుండి మనం ఎన్ని అనుభవాలు నేర్చుకోవచ్చు అంటే లేఖనాలను సాదృశ్యంగా తీసుకొని మనం చాలా అనుభవాలు నేర్చుకోవచ్చు. ఒక అనుభవాన్ని నేను చూపిస్తాను. 2వ దెసలోనికీయులకు రాసిన పత్రిక 3:10. ఇక్కడ ఒక అనుభవాన్ని మనం నేర్చుకోవచ్చు. బైబిల్ ఏం చెప్తుంది? ఈరోజు మనందరం కూడా ప్రిస్కిల్లా వలె కష్టపడాలి. ప్రిస్కిల్లా డేరాలు కుట్టే అనుభవంలో తన యజమానికి సహకరిస్తూ వంట పని చేస్తూ ఇంటి పని చేస్తూ అలాగే డేరాలు కుట్టే అనుభవంలో కూడా సహకరిస్తూ కష్టం యొక్క అభివృద్ధిని ఇష్టపడిన వ్యక్తి, కష్టము ద్వారా ఫలాలను అనుభవించి తృప్తి పొంది సంతోషించిన వ్యక్తి సేమ్ దేవుని పరిచర్యలో కూడా బాధ్యత కలిగి పాల్గొన్నటువంటి వ్యక్తిగా దేవుని వాక్యం ద్వారా మనం గమనించవచ్చు. చదువుదాము ఒకసారి. 2వ దెసలోనికీయులకు రాసిన పత్రిక 3:10 ఎలాగో రాయబడి ఉన్నది. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయని కదా వారు భోజనము చేయకూడదని ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియూ చేయరు, పరుల జోలికి పోతా ఉంటారు, అక్రమాలు నడుస్తూ ఉంటారు. ఏమండి, ఈ పని మీద ఆసక్తి లేని వాళ్ళకు కోరిక ఉంటారు కదా, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తప్పుడు ఆలోచన, ఏదో ఒక తప్పుడు పని చేయాలనే ఆలోచన, ఎవరినో ఒకరిని మోసం చేయాలనే ఆలోచన, వాళ్ళ హృదయాలు తొందరపడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈరోజు మన హృదయాలను కంట్రోల్ చేసుకోవాలంటే ఒక పని మీద మనము నిష్ణాతులై ఉండాలి. ఏదో ఒక పనిని మనము ఇష్టపడుతూ కొనసాగించుకోవటం ద్వారా ప్రియులారా దురాలోచనలు, దుష్టత్వము, భూసంబంధమైన దేవునికి విరోధమైన ఏ పని, ఏ ఆలోచన మనలో లేకుండా మనము జాగ్రత్త పడవచ్చు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రతి వారు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. ఆ పనిలో ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు, ఆ పనిని మనం కొనసాగిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ పనిలో మనం కొనసాగుతూ ఉండాలి. కొద్ది పనైనా ఈ రోజు నేను ఈ పని చేశాను అనే తృప్తి నీకు కలిగినప్పుడు నువ్వు తీసుకునే ఆహారం నీకు ఎంతో గొప్ప దీవెనగా మారుతుందంట. నీ శరీరానికి బహు ఆశీర్వాదకరంగా మారుతుందంట.
బహు అరుగుదలగా ప్రోత్సాహకరంగా ఉంటుందంట, బహు తృప్తినిచ్చేదిగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు చాలామంది పనులు చేస్తున్నారు, కానీ ఆ పనులను స్వార్థంతో చేస్తున్నారంటండి. ఎక్కడున్న మాట? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. పనులు చేస్తున్నారు, కానీ ఆ పనులలో స్వార్థాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ స్వార్థాన్ని ఉపయోగిస్తున్నారు? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. వినండి, చాలమ్మా. ఏదైనా ఒక పని నీ ముందున్నప్పుడు ఆ పని ఎలా చేయాలంటే మనం శక్తికి లోపము లేకుండా చేయాలి. కొంతమంది పనికి వస్తారు, పనిలో కూడా దాపుడుగా ఉంటారు. కొంతమంది పనికి వస్తారు, పని చేయకుండా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఇల్లు కట్టేటప్పుడు ఓ మేస్త్రి గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ మేస్త్రి గారు ఎక్కడో ఉంటాడు, కొంతమంది పని వాళ్ళని పంపిస్తారు. ఆ పని వాళ్ళు వచ్చి మెట్ల కింద పడుకుంటారు. ఏంటయ్యా మీరు మెట్ల కింద పడుకున్నారు, పని చేయాలి కదా, నువ్వేమన్నా మాకు కూలిస్తున్నావా, నువ్వేమన్నా మమ్మల్ని పిలిచావా, మేము ఏ మేస్త్రి కింద ఉన్నామో అందరూ మాకు కూలిస్తాడు, నీకు సంబంధం లేదంటారు. ఆ తర్వాత ఏంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మేస్త్రికి చెప్తే, వారిని నేనేమైనా అన్నాను అనుకోండి, రేపు రాకమంటారు అన్నారు. సరే అనుకున్న పని పూర్తయిన తర్వాత ఎక్కువ మేస్త్రులు పట్టారు, ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వాలని అడిగాడు. ఏం చేయాలి? ఎవరిని వారు కాపాడుకోవడం కొరకు ప్రయత్నాలు చేసే రోజుల్లో మనం ఉన్నాం. ఆ పని వాళ్ళే కనుక కరెక్ట్గా పనిచేస్తే ఆ మేస్త్రికి సంతోషంగా ఇంకా ఏదైనా వారికి ఇవ్వగలరు. కానీ వాళ్ళ పని చేయింది, ఆ మేస్త్రి భారం అంతా కూడా ఎవరు మీద పడుతుంది? చివరికి పని చేయించుకునే వాళ్ళ మీద, కాంట్రాక్ట్ ఇచ్చిన పని చేయించుకునే వాళ్ళ మీదనే ఆ బాధ్యత, ఆ భారము పడుతూ ఉంది. ప్రియులారా, అది లోపంతో కూడిన పని. ఎప్పుడైనా సెంటర్కి వెళ్ళినప్పుడు కొంతమంది అంటారు, మీ నాన్నగారు ఒక వ్యక్తి ఇద్దరు పని చేసేవాడు అనేవాడు. బలమైనటువంటి పనివారితో పోటీగా, సమపోటీగా పనిచేస్తూ ఉండేవాళ్ళట. చూడండి, ఎప్పుడో చేసిన పని, కానీ ఎప్పుడన్నా ఒకసారి తెలిసినటువంటి రైతులు ఏదైనా మాట్లాడుతూ మాట మీద మాటగా ఈ పదాలను ఉపయోగిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, చేసే పని లోపం లేకుండా చేసినప్పుడు 10 సంవత్సరాల తర్వాత అయినా అది సాక్షిగా సమాజంలో మిగిలి ఉంటుంది. అలాగే పిల్లరా, పనిని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఫలానా వాళ్ళు పని చేయరు, పని దాచుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడతారు అనేవాళ్ళు. మేము చిన్నప్పుడు ఏదైనా పెద్దవాళ్ళతో కలిసి పనికి వెళ్తే కొంతమంది ఏ ఆలోచన లేకుండా చక్కగా త్వరగా పని చేసుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది అనుకోండి చిన్న రాళ్ళు తీసుకొని వేరేస్తారు. ఏంటి నువ్వు తొందరగా ఉరుకుతున్నావు అంటే, ఈ పని అంతా ఈరోజే నువ్వు ఒక్కదానివే చేద్దామనా, మేమందరం చేసేవాళ్ళం కాదా, ఆ కాదు అనుకుంటూనే తలా ఒక మాట అంటున్నారని చెప్పి ఆ పని చేసే అమ్మ కూడా ఆ పనిని దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఈ విషయాలన్నింటిని బట్టి బైబిల్ ఏం చెబుతుందంటే, నీ కొరకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని శక్తికి లోపం లేకుండా నీవు చేయాలి. నేను వాటిని చెప్తాను. నువ్వు కూలికి చేసిన ఎలా ఉండాలంటే, ఆ కూలికి తగినట్టుగా నువ్వు పని చేయడానికి ఇష్టము చేయాలి. అంతేగాని శక్తిని దాచుకొని సోమరితనాన్ని ప్రదర్శిస్తూ పని చేయడానికి ప్రయత్నం చేస్తే నీ నమ్మకత్వాన్ని ఎవరు గమనిస్తున్నారు? దేవుడు గమనిస్తున్నారు.
పరిస్థితులు, కొంతమంది శారీరకంగా బలహీనులై పరిస్థితులు అనుకూలత లేక జీవనోపాధి కొరకాయ చేయలేని పరిస్థితుల్లో కూడా పనులకు వెళ్ళి చేస్తూ ఉంటారు. వారిని గుర్తించి వారికి రెస్ట్ ఇవ్వడంలో న్యాయం ఉంది, కానీ అవయవాలు మంచిగా ఉండి పనిని దోసుకునేవారు మెలకు కలిగి మరలా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాము. పిల్లరా, ఈ విషయాలలో మనం ఎలా ఉన్నామో ఒకసారి గమనించుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాం. అంటే నెంబర్ 2, పనిలో లోపము లేని వారిగా ఉండాలి. నెంబర్ 1, పని చేసేవారిగా ఉండాలి, పనిలో లోపము లేని వారిగా ఉండాలి. నెంబర్ 3, దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనంలో మనం ఒక మాట గమనించినట్లయితే, పిల్లరా, పని చేసే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? బయట పనులను వెంటనే చక్కబెట్టుకునే విధంగా ఉండాలి. ఏదైనా ఒక పని నీకు అప్పగించబడి ఉన్నప్పుడు ఆ పనిని నీవు చక్కబెట్టుకోవాలి. నీ కొరకు ఇవ్వబడిన సమయంలోగా ఆ పనిని చక్కబెట్టుకోవాలి. ఎంత పని ఉన్నా సమయం ప్రకారం ఆ పనిని ముగించుకొని నీవు తిరిగి నీ గృహానికి వచ్చే విధంగా ఉండాలి. కొంతమంది ఉంటారు, పనిని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజు అయిపోయే పనిని ఈ రోజు కానివ్వకుండా రేపు కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పనిని ఏ రోజుకి ఆ రోజు చక్కబెట్టుకునే విధానం మనకు ఎంతో దీవెన. పనిని చక్కబెట్టుకోవటంలో దేవుని ప్రణాళిక ఉన్నది. ఈ రోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేయకూడదు. రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నోటి దగ్గరకు వచ్చిన ఆహారము ఇంటికి చేర్చుకోవటానికి కూడా కొంతమంది రేపు చేర్చుకుంటాములేండి, ఏముంది అక్కడ రాసి పూసాము, రాసేంత మందేగా అనే భావంలో ఉంటారు. రోజట 100 రూపాయల మాట అండి, 100 రూపాయల మాట అని ఒక అతను బజార్లో అరుసుకుంటూ వెళ్తున్నాడంట. అందరు ఎగతా చేస్తున్నారట. 100 రూపాయల మాట ఏంటి, మాటలు ఎన్ని కావాలంటే నుట్టిగా చెప్పేవాడు ఉన్నారు, 100 రూపాయలకి మాట ఏంటి అంటున్నారు అని ఎగతా చేస్తా ఉన్నారు. ఒక రైతు నాగలి భుజాన్ని పెట్టుకొని ఏదో 100 రూపాయల మాట అంట, ఏం పోయింది, ఎంతో పెట్టుబడి పెడుతున్నాం, ఆ పెట్టుబడి ఇది ఎంత అని చెప్పి 100 రూపాయలు పెట్టి ఒక మాట కొనుక్కొని జోలు పెట్టుకున్నాడు. పొలానికి వెళ్ళాడు. పని అంతా కూడా పనివారు చేస్తూ ఉన్నారు. ముగింపులోకి వచ్చింది, దువ్వుకే విధంగా ఉంది. పనివారు టైం అయిపోయింది. ఆ ధాన్యాన్ని అలా వదిలేసి మేము రేపు వస్తాము, మాకు టైం అయిపోయింది అంటా ఉన్నారు. ఓకే ఆలోచన చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకో జేబులంతా కాచి చూశాడు. ఏమని రాయబడిందంటే, నేటి దినము పనిని నేటినే ముగించు, ఏ రోజు పని ఆ రోజే ముగించు, మరి ఒక రోజు నీవు వాయిదా వేయద్దని రాయబడి ఉన్నది. అయ్యో ఇదేదో భలే ఉందే, అయ్యా ఇప్పటి వరకు మీకు ఎంత కూలి అయితే ఇచ్చారో అంత కూలి ఇస్తాం, కానీ రేపటికి మాత్రం వాయిదా వేయడానికి వీల్లేదు, ఈరోజే మీరు పని పూర్తి చేయాలి, మీకు తినటకు ఆహారం కూడా తీసుకొస్తానన్నాడు. ఇక నూతన బలం వచ్చింది పని వాళ్ళకి. తీసుకొచ్చిన ఆహారం తిన్నారు. టైం చూడటంలా పని అయిపోయే వరకు శ్రద్ధగా పని చేసుకుంటూ వచ్చారు. ఆ ధాన్యాన్ని బళ్ళ మీద వేసుకొని ఇళ్ళకి తీసుకొచ్చి మెట్లు కట్టారు. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిన తర్వాత భీకరమైన వర్షం పడిందండి పొలంలో. భయంకరంగా పొలాల మీద నీళ్లు పారుకుంటూ వెళ్ళాయట. ఎవరు అశ్రద్ధగా ధాన్యాన్ని పొలాలలో వదిలిపెట్టిన వారు ధాన్యమేమో నీటి పాలైపోయింది. ఈ 100 రూపాయలు పెట్టి మాట కొనుక్కున్నటువంటి వ్యక్తి ధాన్యమేమో కాస్త డబ్బులు ఖర్చైన ఆ దినపు పనిని ఆ దినపు పూర్తి చేసుకున్నాడు. తన కష్టము ఇంట్లో మెట్టుగా నిలబడింది. ఈరోజు దేవుడు పెట్టారా, ఇది ఉపమానమైనప్పటికీ కూడా ఇందులో ఎంతో దాయబడినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటి పని అప్పుడు మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఎప్పటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ప్రయత్నము చేయాలి. బలహీనతలు వస్తూ ఉంటాయి. దీనికి ఏముందలే, తర్వాత చూద్దాములే, రేపు చూద్దాములే, ఈ పని అయిపోయినా చూద్దాములే, ఈసారి కూలి వచ్చినా చూద్దాములే, ఈసారి జీతం వచ్చినా చూద్దాములే, ఈసారి ఏదైనా మనం అనుకున్న పనులు జరిగినప్పుడు చేతి నిండా ధనం సమకూర్చుకున్నప్పుడు చూద్దాములే అనే విధంగా మనం వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కనుక మనం ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోవడం కొరకు
ప్రభువా ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి నీ ప్రణాళిక నా పట్ల నెరవేర్చు. ఎందుకంటే ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు కనుక నా పట్ల నీ ప్రణాళిక సిద్ధపరచు. నా పనులను ఎప్పటికప్పుడు చక్కబెట్టుకోవడానికి నాకు పరమజ్ఞానాన్ని దయచేయమని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. నిజమే ప్రియులారా, మరి అనుభవాల్లో మనం ఎక్కడున్నాం? పని చేయకుండా భోజనం చేసే అలవాటు ఒక స్త్రీకి లేదంట. ఎవరామె? ఎక్కడుందామే? ఆ పేరు రాయబడలేదు, కానీ సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఉంది. ఆ అధ్యాయం అంతా చదువుకుంటే జ్ఞానవంతులైన స్త్రీ ఎంత మెలుకు ఉంటుందంటండి. పెందలాడే లేస్తుందంట, భోజనం సిద్ధపరుస్తుందంట, తన యజమానులు పిల్లలకు పెట్టుకుంటుందంట, తన ఇల్లు చక్క పెట్టుకుంటుందంట, తన కొరకు నిర్ణయించబడిన పనుల్లో కూడా స్వార్థం లేకుండా మంచిగా కొనసాగటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందంట. ఈరోజు చాలామంది వారి సొంత పని అయితే ఏ టయానికైనా లేచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏమండి, వాళ్ళ సొంత పని కానిదైతే ఏమండి వాళ్ళు ఆలస్యం చేయడానికి ప్రయత్నము చేస్తారు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, పెళ్లి కాకముందు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే బాధ్యతలు వేరుగా ఉంటాయి, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ బాధ్యతలు తెలియని వారిగా ఉంటారు కొంతమంది. అలాగ ఒకవేళ మనం ఉంటే భవిష్యత్తులో నష్టపోయేది కూడా మనమే అనే వాస్తవాన్ని గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి పిల్లలు, ఈ మెలకువలన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారు? పాయింట్లోకి రండి. ఈ మెలకువలన్నీ ఎవరు కలిగి ఉన్నారు? ప్రిస్కిల్లా కలిగి ఉన్నది. ప్రిస్కిల్లా తన ఇంటి పని చూసుకుంటూ, తన యొక్క వంట పని చూసుకుంటూ, మరియు తన యజమానితో కలిసి తనకు సహకారులుగా కొన్నాళ్ళతో పాటు ఆ ఏరియాలో పరిచర్య చేయడానికి వచ్చినటువంటి పౌలు గారితో కలిసి అద్భుతంగా తనకు సిద్ధపరిచిన పనిలో కూడా ముందుకు కొనసాగే ఒక మంచి పనిముట్టురాలుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నెంబర్ 2, ఆమె పనిముట్టురాలే కాదండి, సహస్వార్థికురాలిగా కూడా అద్భుతంగా పనిచేసింది. ఎక్కడున్నమాట? రోమీయులకు రాసిన పత్రిక 2వ మాటలో ఆమె పనిముట్టురాలుగా కాదండి, సహస్వార్థికురాలుగా పనిచేసింది. ఎక్కడుంది ఈ మాట? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ అనుభవాలు ఉన్నాయని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి చదువుతామా ఆ మాటలు? క్రీస్తునందు జత పనివాడు, కొంచెం వెలకలుగా ఉంటాయి ఆ మాటలు. ఓర్బాకును, నా ప్రియుడకు, స్టాకునకు వందనములు. అంటే ఇక్కడ అన్ని కూడా వందన సమర్పణ ఉంటుంది. 3వ వచనం చూడండి. 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన, వినండి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పండి. చూడండి, ఒకప్పుడు పౌలు గారు వారితో ఉన్నప్పుడు పౌలు గారికి సహకరించినటువంటి పరిచర్యలో సహకరించినటువంటి వారిని పౌలు గారు తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన ఎక్కడున్న సందర్భాన్ని బట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, పాస్టర్కి మాత్రమే దేవుళ్ళు కాదండి, దేవుని పరిచర్యలో సహకరించిన ప్రతి వారికి కూడా దేవుని దీవెనలు మెండుగా ఉంటాయి. మీ చాతైన సహకారం పరిచర్యలో మీరు అందించాలి. దేవుని మాటలు ఇతరులకు తెలియజేసే విధంగా ఉండాలి. దేవుని పని నిమిత్తమై పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఈరోజు మన పని మనం చేసుకోవాలి. మన కష్టంలో దేవుని పరిచర్య కొరకు సహకారం అందించాలి. అలాగే మన చేతుల ద్వారా కూడా సమయం వచ్చినప్పుడు దేవుని పరిచర్య చేయాలి. ఈ అనుభవాలన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులాగా ఉన్నాయి. పరిచర్య చేసే అనుభవాలు కలిగి ఉన్నది. స్వార్థికురాలుగా ప్రభు మాటలను ఇతరులకు ప్రకటించే అనుభవాలు కలిగి ఉన్నది. తన కొరకు బ్రతకటం కొరకు సంపాదించుకునే దాని కొరకు పనిచేసే విధానంలో కూడా బాధ్యత కలిగినటువంటి అనుభవాలను కలిగి నమ్మకముగా తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నదని
సేవకులకు, సమాజానికి మాదిరికరంగా ఉన్నాయో దేవుని చిత్తమైతే మరి ఒక పర్యాయం మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మరి దేవుని ప్రణాళికలో ఉన్న మనం దేవునికి ఇష్టలుగా మనం ఎల్లప్పుడూ ఉండాలి తప్ప మన సొంత ఇష్టాన్ని కొనసాగించుకోవడానికి ఎప్పుడు మనం ప్రయత్నము చేయకూడదని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. మరి అలాగే ఎన్నో విషయాలు దైవగ్రంథంలో భక్తుల గురించి మాదిరికరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. మనది అనేదాని కొరకు మనం ఆసక్తిగా ఉండటం మంచిది. తర్వాత దేవుని కొరకు మనం పరిచయం చేయడానికైనా, దేవుని సువార్త ప్రకటించడానికైనా ఎల్లప్పుడూ బాధ్యత కలిగి ఉండటం దేవుడు అప్పగించినటువంటి గొప్ప ప్రణాళిక అయినది. మరి ఈ ప్రణాళికలో నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉన్నావు? నిన్ను నీవు అర్థం చేసుకొని దేవుని కొరకు సమర్పించుకొని అడుగులు ముందుకు వేసే బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపోతారు. ప్రభువానికి మా జీవితంలో నీ ప్రణాళిక యొక్క గొప్పతనాన్ని మీరు వివరిస్తూ ఉన్నారు. క్రీస్తు నందు జత పనివారందరితో కలిపి నాతోటి జత పనివారైన ఒకరు ప్రిస్కిల్లా కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు పరిచర్యలో జత పనివారిగా సహకారులుగా ఉన్నారు. వారి ఆకలి తీర్చుకోవటం కొరకు, అవసరాలు తీర్చుకోవటం కొరకు పనిచేసే విషయంలో కూడా సహకారులుగా, ప్రోత్సాహపరులుగా సాగిపోయారు. కానీ పౌలు జీవితకాలం అంతా ఆ పనిలోనే కొనసాగలేదు. కానీ అక్కడ స్వార్థ ప్రకటన అయిన తర్వాత మరి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మరి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మరి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. 3 స్వార్థ దండయాత్రలు పౌలు గారి జీవితంలో కొనసాగించాడు. ఎప్పుడో ప్రారంభంలో చేసినటువంటి ఆ సహాయాన్ని తన జీవితంలో మర్చిపోలేదు. పరిచర్య అనుభవాన్ని కొనసాగించే విధానంలో కూడా వారు సన్నగిల్లలేదు. పౌలు వారితో లేకపోయినప్పటికీ ప్రిస్కిల్లా తన జీవితకాలం అంతయు సువార్థికురాలుగా ఇతరులకు నీ మాటలు ప్రకటించే బాధ్యతను కొనసాగించుకుంటూ వచ్చింది. మరియు తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. థ్యాంక్ యూ ప్రభా. ఈ అనుభవాలు మా జీవితంలో మేము కూడా అనుసరించాము, అనుసరిస్తూనే ఉన్నాము. ఇంకా నువ్వు రాను దినాలలో ఒక బలమైన ఆత్మీయ జీవితంలో మా బ్రతుకు దినములన్నీ కొనసాగించుకోవటానికి, మీరు అప్పగించిన పనుల్లో ముందు కొనసాగటానికి నీ బిడ్డలను, మీరు అప్పగించిన నీ పరిచర్యలో కొనసాగడానికి నీ పరివారమైన మమ్మలను బలపరుస్తూ పరిచర్యను ముందుకు నడిపిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు మాతో ఈ క్రమాన్ని నడిపించినందుకు ఇన్న మాటలు బిడ్డల హృదయాల్లో భద్రం చేసుకొని నీ మహిమ పడగలు ముందుకు వేసే భాగ్యం దయచేస్తున్నాను. ప్రభా, పిల్లల బిడ్డలు, వారి కుటుంబాలు, వారి చేస్తున్న పనులు, వారి కష్టార్జితం ప్రతి విషయంలో కూడా జ్ఞానం కలిగిన వారిగా నడుచుకుంటూ, అవసరం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, సమయం వచ్చినప్పుడు నీ మాటలు ఇతరులకు ప్రకటిస్తూ, లేదా వారి విశ్వాస జీవితమే ఒక సాక్ష్యంగా సమాజానికి చూపించుకుంటూ అడుగులు ముందుకు వేసే భాగ్యం మా ప్రియులు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు మాతోని క్రమాన్ని జరిగించడం వందనాలు చెల్లించుకున్నాను. జరగాల్సిన క్రమాన్ని చిత్తానుసారంగా జరిగిస్తున్నామని మహిమపడ్డాను. ప్రభువు ప్రేరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగివేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరి ఈ సమయంలో